వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను కళ్యాణ్ ప్రసాద్. సో ఆల్రెడీ జనరల్గా మనం మాక్ టెస్ట్లో కంటిన్యూ చేస్తున్నాం కదా, విజిఎస్ మార్క్. అండ్ దాంట్లో కూడా 34th మార్క్లో రీజనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అండ్ పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఓకే, సో కమింగ్ టు హియర్, త్రీ పేర్స్ అన్నీ ఒకలాగా ఉన్నాయంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అన్నాడు. సో ఏదైతే బిలాంగ్ కాదో దాన్ని తీసుకోమని చెప్తున్నాడు. గుడ్, సరే ఒకసారి చూద్దాం. అండ్ బ్రైట్కి 24 ఇచ్చాడు. సో బ్రైట్ 24 అంటే ఇదేమన్నా స్క్వేర్ క్యూబా? కాదు. సో నెక్స్ట్ బ్రైట్ ఎంత? 2 + 18 20 20 + 9 29 + 7 36 36 + 8 36 + 8 ఎంత? 44 + 20 64 64కి 24కి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు. వాడు ఆపోజిట్ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే అక్కడ వాల్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చూడండి. అసలు వీటి వాల్యూకి దానికి సంబంధం లేదు. ఇలా వచ్చిందంటే ఏదో స్పెషల్ కేసు ఉందని అర్థం. స్పెషల్ కేస్ అని అంటే దట్ మే బీ ఎనీ మల్టిపుల్, లేదా ఓన్లీ ఓవెల్స్ని యాడ్ చేయడం, ఓన్లీ కాన్సనెంట్స్ని యాడ్ చేయడం, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉందని అర్థం. మరి ఇక్కడ ఇది వర్కౌట్ కాలేదు కాబట్టి బ్రైట్లో మీకు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? BRIGHT. సో 4 లెటర్స్ ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. 6 × 4 ఎంత అవుతుంది? 24. ఇది ఒక చాయిస్ ఉంది, అయ్యే చాయిస్ ఇక్కడ ఉంది. మరి అలాగే ఇక్కడ కూడా ఉందా? స్మార్ట్ SMART, ఇది అవ్వట్లో. ఓకే, షార్ప్ SHARP 5 5 4s 20. ఇక్కడ కూడా 5 4s 20. 1 2 3 4 5 6 6 4s 24. సో ఇక్కడ వర్కౌట్గా ఉంది స్మార్ట్ అని కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అండ్ మనకు క్లియర్గా అక్కడ వచ్చినటువంటి పాయింటే చెప్పేస్తుంది. అంటే దీని అక్కడ ఉన్న వాల్యూయే మనకు చెప్తుంది, అంటే డైరెక్టా కాదా అన్న విషయాన్ని. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్లో ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఎ వర్డ్ అండ్ ద నెంబర్ అరేంజ్మెంట్ మెషిన్, అది ఇన్పుట్ అవుట్పుట్, రీఅరేంజెస్ ఇన్ ఎ ఇన్పుట్ స్పెసిఫిక్ రూల్ ఇన్ స్టెప్. The rule involves the moving alphabetically smallest word to the leftmost side. So letter name leftలో అంట, స్మాలెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్. న్యూమరికల్ లార్జెస్ట్ నెంబర్ ఎట్ ద రైట్ సైడ్. సో రైట్ మోస్ట్ సైడ్ అంటే లాస్ట్ నుంచి నెంబర్స్, అంటే నెంబర్స్ కూడా అసెండింగే, లెటర్స్ కూడా అసెండింగే, కాకపోతే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకురమ్మని చెప్పిండు. అంటే రైట్ సైడ్ నుంచి డిసెండింగ్ లాగా కనబడుతుంది మనకు చూడడానికి. లార్జెస్ట్ నెంబర్ రైట్ సైడ్లో ఉండాలి కదా. సో ఇది అయితే మొత్తం ఆ ప్రాసెస్ ఇలా జరిగిందని చెప్పిండు. సో ఆ ప్యాటర్న్ ఇచ్చి ఇన్పుట్ ఇచ్చి వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఇన్ ద స్టెప్ 3 అని చెప్పేసి అడిగాడు. సరే ఇప్పుడు చెప్పండి, దీంట్లో అన్నిటికన్నా స్మాలెస్ట్ లెటర్ వచ్చేసి యాష్, అంటే ఫస్ట్ ఇది వస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఇది, అన్నిటికన్నా లాస్ట్ లెటర్ పెద్దది ఇది. ఇది ఫస్ట్ స్టెప్లో ఫినిష్ అవుతుంది. 1 రైట్లో ఉంటుంది, ఇది 1 లెఫ్ట్లో ఉంటుంది. ఓకే, ఇది షార్ట్కట్ మెథడ్స్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. బట్ ఇవి రావట్లేదు కాబట్టి ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏంటిది? సెకండ్ స్టెప్లో దీని తర్వాత డస్టే కదా. సో ఇది సెకండ్ లెఫ్ట్లో రావాలి. అండ్ ఇంకా దీనికన్నా పెద్ద నెంబర్ ఏంటిది? 50. ఇది సెకండ్ రైట్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి పదం ఏంటిది? థర్డ్ పాయింట్. థర్డ్ వచ్చేసి స్మోక్, అంతేనా? సో స్మోక్ అన్నది ఇక్కడ ఏంటిది? థర్డ్ స్టెప్. థర్డ్కి వచ్చేసరికి థర్డ్ లెఫ్ట్ ఇది, అండ్ థర్డ్ రైట్ ఏంటిదని నెంబర్? థర్డ్ రైట్ ఈజ్ నథింగ్ బట్ 37. ఇక్కడ వీడు స్టెప్ 3లో ఉన్న నెంబర్స్ అడిగాడు. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ రైట్ 90, సెకండ్ రైట్ ఎంత? 50, అండ్ థర్డ్ రైట్ ఎంత? 37. మీరు మొత్తం రాసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ, రైట్? నేను చెప్పడానికి డీటెయిల్గా మొత్తం చెప్పాను, కానీ ఇక్కడ అడిగింది కేవలం నెంబర్సే. బట్ ఇక ఇవి కాకుండా మిగిలిన నెంబర్స్ 19 ఉంది, తర్వాత 28 ఉంది. 19 28 ఇవి ఎలా ఉంటే అలా, రైట్? సో 19 28 37 50 90 ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ వన్ సిరీస్. నెంబర్ సిరీస్ కనబడగానే ఫస్ట్ చేసే పని ఏంటిది? డిఫరెన్స్ ఎత్తుకడమే కదా. ఎందుకు డిఫరెన్స్ ఎత్తుకాలి? డిఫరెన్స్ ఫస్ట్ కాదు, ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ ఏమైనా వెతుకుతాం. ఇక్కడ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే కొంచెం ఈ నెంబర్ చాలా రికగ్నైజబుల్ నెంబర్ లాగా ఉంది. చూడండి ఒకసారి ఎలా. 5³ - 3, ఇది ఆటోమేటిక్గా 6³ - 3 అని అర్థం అవుతుంది. ఇది కూడా 4³ - 3. ఈ రెండు నెంబర్లతో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది 3³ - 3 అండ్ ఇది 2³ - 3. ఇప్పుడు నాకు కావాల్సింది 7³ 343 - 3 ఎంత? 340. అంతే, సింపుల్ క్వశ్చన్. గివ్ ఎ సిచ్యువేషన్ అండ్ రియాక్షన్ ఇచ్చాడు. సరే ఒకసారి చూద్దాం. వైల్ డ్రైవింగ్ యువర్ విట్నెస్ ఎ మైనర్ బెండర్ ఇన్ పార్కింగ్ లాట్. ఓకే, వన్ కార్ విచ్ అపియర్స్ టు బి ఎట్ ఫాల్ట్ క్విక్లీ డ్రైవ్స్ అవే వితౌట్ స్టాపింగ్. ద అదర్ కార్స్ డ్రైవర్ ఈస్ స్టిల్ ఇన్ దర్ వెహికల్ లుకింగ్ షేకెన్ అండ్ సర్వేయింగ్ ద డ్యామేజ్. సో ఒక చిన్నటువంటి యాక్సిడెంట్ లాంటివి జరిగింది అక్కడ. సో ఒక కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. సో అప్పుడు నువ్వు సిచ్యువేషన్ ఏం చేస్తావు? ఎథికల్ రియాక్షన్. అజ్యూమ్ ఇట్స్ ఎ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ కంటిన్యూ డ్రైవింగ్. అలా వెళ్ళిపోతావు? అలా వెళ్ళిపోతే తప్పు కదా. సో అలా ఎప్పుడు వెళ్ళకూడదు, రైట్? సో వెంటనే నెక్స్ట్ చేసేది ఏంటిది? పుల్ ఓవర్ ద సేఫ్లీ
చెక్ ఆన్ ద డ్రైవర్ ఆఫ్ ద డ్యామేజ్డ్ కార్ అండ్ ఆఫర్ టు ప్రొవైడ్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ విట్నెస్డ్. అంతే కదా. సో నువ్వు వెంటనే ఆపి సేఫ్గా ఉన్నాడు లేదా డ్రైవర్ని చూసి వెంటనే నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే తీసుకోవడానికి, రైట్. సో ఇమీడియట్లీ కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ అపేరింగ్. చూడు, ఎమర్జెన్సీ సర్వీస్కి ఫోన్ చేయడం కరెక్టే, కానీ నాట్ అపియరెంట్ ఎనీ ఇంజరీస్ అన్నది అసలు అవసరం లేదు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఓన్లీ 2. 5 స్టూడెంట్స్ ఉన్నారు సిట్టింగ్ ఇన్ సర్క్యులర్ కాబట్టి ఫేసింగ్ సెంటర్. వితౌట్ వేస్టింగ్ టైం 5 పొజిషన్స్ తీసుకోండి. సెంటర్ అన్నాడు కాబట్టి క్లాక్ వైజ్ అని లెఫ్ట్ అని తీసుకోండి. ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే ఏమి ఇచ్చాడు, P is to the immediate right of Q. సో మీకు నచ్చిన చోట Qకి ఇమీడియట్ రైట్లో P. నెక్స్ట్ R ఈజ్ బిట్వీన్ P అండ్ S. Pకి మధ్యలో R, ఇంకా మిగిలినోడు T. సో హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ T? Tకి ఇమీడియట్ లెఫ్ట్లో వచ్చింది ఎవరు? S. అయితే క్వశ్చన్. నెక్స్ట్ 6th వన్ కనుక చూసుకుంటే ఏమిచ్చాడు, ద స్కూల్ హ్యాస్ మేడ్ కంప్యూటర్ ట్రైనింగ్ కంపల్సరీ ఫర్ అవర్ స్టూడెంట్స్. కంక్లూజన్ అంటే మీ అందరికీ చెప్పింది ఏంటిది, వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. నీకు ఏమర్థమవుతుందో చెప్పాలి. సో స్కూల్ అట కంప్యూటర్ ట్రైనింగ్ని కంపల్సరీ చేసిందట అందరికీ. అయితే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది, పిల్లలు కంప్యూటర్ నేర్చుకుంటారని అర్థమవుతుంది అండ్ కంప్యూటర్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటుందని అర్థమవుతుంది, అంతే కదా. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ చేసిందంటే అది ఎసెన్షియల్ అనే కదా దీని యొక్క మీనింగ్, రైట్. సో ఇది అర్థమవుతుంది. సెకండ్, ఆల్ స్టూడెంట్స్ విల్ బికమ్ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్. ఇది అర్థమవుతుందా, ఇది మనం చెప్పలేము కాబట్టి ఓన్లీ 1 is true. నెక్స్ట్, అరేంజ్ ద లాజికల్ ఆర్డర్ అని చెప్పేసి అన్నాడు. సో ఒకసారి చెప్పండి దీనిలో లాజిక్ ఏమొస్తుంది. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనకు ఎడ్యుకేషన్ రావాలి. ఎడ్యుకేషన్ తర్వాత అప్లికేషన్ చేస్తాం. అప్లికేషన్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఎంప్లాయ్మెంట్ తర్వాత ఇన్కమ్. సో 2, 5, 4, 3, 1. నెక్స్ట్, సిలాయిజం వితౌట్ వేస్టింగ్ టైం డయాగ్రామ్ వేద్దాం. ఆల్ కార్స్ ఆర్ వెహికల్స్, some vehicles are bikes and no bike is truck. ఎస్, ఇక్కడ నెగిటివిటీ అయితే ఉంది. ఆ నెగిటివిటీ దేనిలో ఉందంటే బైక్ మొత్తానికి అండ్ ట్రక్ మొత్తానికి ఉంది. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఏంటిది, ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. సమ్ వెహికల్స్ ఆర్ నాట్ ట్రక్స్. సమ్ వెహికల్స్లో కొంత భాగం. ఓకే, ఆర్ నాట్ అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ గురించే తీసుకోండి. ఏరియా కూడా వెహికల్స్లో ఉన్న చిన్న ఏరియా నెగిటివ్లీ విత్ టోటల్ ట్రక్స్, హోల్ ట్రక్స్. ఎస్, హోల్ ట్రక్స్ కరెక్టే కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్, నో అంటే 100% నెగిటివ్ అండి. నో కార్ ఈజ్ బైక్. సో 1 అనేది కరెక్ట్గా ఉండాలి, 1 కరెక్ట్గా లేకుండా ఏది లేదు అక్కడ. సో నో కార్ ఈజ్ బైక్. సో కార్కి బైక్ మొత్తానికి 100% నెగిటివ్ ఉందంటే లేదు. బైక్ కార్ అసలు కనెక్షన్ లేదు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ ఉన్న వాటిని మీరు ఆప్షన్స్ తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇంత పెద్దది కదా మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేకుండా చూడండి. నెక్స్ట్, సమ్ కార్స్ ఆర్ బైక్స్. కార్స్ బైక్స్ కూడా కలిసి లేవు కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి వీ కెన్ గో ఫర్ ఓన్లీ 1 follows. యాక్చువల్గా ఈ 2 కలిపితే 5 రావాలి. కారు బైక్ సమ్ నో 5 రావాలి, కానీ ఆప్షన్లో అది లేదు కాబట్టి దాన్ని మనం పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ 9th వన్ చూడండి ఒకసారి. యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ అ బస్ అండ్ నోటీస్ స్మోకింగ్ కమింగ్ ఫ్రమ్ ద ఇంజన్ ఏరియా. వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? ఏం చేస్తారు చెప్పండి. ఓపెన్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ అలర్ట్ ద అదర్స్. అంతే కదా, అదే నువ్వు చేయాల్సింది. ప్యానిక్ అవుతావా, అది కాదు, దానివల్ల ఏ యూజ్ లేదు. స్టే సీటెడ్, అలా చేస్తే నువ్వు కూడా పోతావు. వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు యాక్ట్. వాళ్ళు ఇంకోళ్ళు వచ్చేంత వరకు చూస్తే మనం కూడా ఉన్నాం కదా కాబట్టి సింపుల్గా చెప్పొచ్చు ఆప్షన్ ఏ. అండ్ 10th వన్ ఒకసారి చూడండి. గ్లేషియర్ ఏమైతే సార్, మంచు మెల్ట్ అవుతుంది. వాల్కనో ఏమవుతుంది, ఎరప్ట్ అవుతుంది, అంతే కదా. సో వాల్కనో విల్ బి ఎరప్టెడ్. నెక్స్ట్, ఇక్కడ 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, దీంట్లో ఒకటి డిఫరెంట్గా ఉందంట. డిఫరెంట్గా ఉండేది ఏంటిదో ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. సరే ఒకసారి చూద్దాం. రోజు ఇలా వచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్పింది నీ ఫెమిలియర్ లెటర్స్ కానీ ఏమన్నా సేమ్ లెటర్స్ ఉన్నాయా ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా చూసుకోమంటాను. సేమ్ లెటర్స్ లేవు, ఆర్కి ఐ ఆపోజిట్ కూడా లేదు కాబట్టి డిఫరెన్స్ చూసుకుంటే చూడండి. TQSI ఎలా, RT +2 OQ +2 SS సేమ్ ఉంది అండ్ EC -2 ఉంది. ఓకే, L +2 N I +2 K Oకి O స్టీస్ ఉంది అండ్ Nకి మళ్ళీ -2 L వచ్చింది, రైట్. ఇక్కడ చూడండి థర్డ్ లెటర్ సేమ్ ఉంటుంది ప్రతి దాంట్లో. ఇక్కడ కూడా థర్డ్ లెటర్ సేమ్ ఉందా, లేదు. ఓకే, కానీ ఇక్కడ కూడా థర్డ్ లెటర్ సేమ్ ఉంది N అండ్ ఇక్కడ కూడా థర్డ్ లెటర్ G అండ్ అంతకుముందు కూడా C +2 A +2 T +2 I +2 T +2 V I +2 K కరెక్ట్ అని ఉంది. B +2 E +2 లేదు, అసలు B +2 ఉంది, E -4 ఉంది, తప్పుగా ఉంది కాబట్టి ఇది ఒకటి డిఫరెంట్గా. థర్డ్ ఆప్షన్ ఏ బియర్ అండ్ DAWT. అంటే అక్కడ మీరు చూసుకుంటే 5 లెటర్స్ కూడా అనిపించవచ్చు, కానీ వాడు ఒక లాజిక్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది కుదరదు. క్వాంటిటీ ఆఫ్ వర్డ్స్ సార్,
పాయింటింగ్ టు ఎ గర్ల్, ఒక అమ్మాయిని చూపిస్తూ అమిత్ చెప్తున్నాడు. షీ ఈజ్ అంటే గర్ల్ ఈజ్ అని వస్తే అక్కడికి ఆపేయచ్చు అని చెప్పాను కదా. సో గర్ల్ ఈజ్ కానీ స్టార్ట్ చేద్దాం. మై మై అంటే ఎవడు మాట్లాడేది ఇక్కడ? అమిత్ అన్నమాట. అమిత్స్ అంటే మై అన్నమాట. ఓకే, మై అమిత్స్ ఫాదర్, ఇటు ఎస్ కండిషన్ కదా, ఫాదర్ ఫుల్ స్టాప్, నాన్న వల్ల వెనక్కి ఓన్లీ సిస్టర్, అత్త మేనత్త వల్ల కూతురు కజిన్. సో కజిన్. సో ఏమన్నాడు? షీ ఈజ్ మై కజిన్, షీ ఈజ్ అమిత్ కజిన్. సో హౌ గర్ల్ రిలేటెడ్ టు అమిత్ ఈజ్ అస్ కజిన్. You are leading a group project and one member is not contributing. What is the best discussion to resolve the issue? ఏం చేస్తావు? ఒకడు బాగా మాట్లాడలేదు, అంత కాంట్రిబ్యూట్ చేయట్లేదు అంటే వదిలేయలేం కదా అవన్నీ. సో నీ వర్క్ నువ్వు చేసుకోవడం కరెక్ట్ కాదు, వాడిని తీసేయడం కూడా కరెక్ట్ కాదు. టాక్ టు ద మెంబర్ అండ్ అండర్స్టాండింగ్ దర్ రీజన్స్. మనతో మాట్లాడితే క్లారిటీ వస్తుంది. ఓకే, సో వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాడు, స్టెప్ 4 ఇచ్చాడు. వాట్ విల్ ద ఫైనల్ స్టెప్ ఫర్ ద ఇన్పుట్ అని చెప్పేశాడు. దీనికి ఫైనల్ స్టెప్ ఏంటి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ వచ్చింది, అన్నిటికన్నా స్మాలెస్ట్ లెటర్ వచ్చింది, మళ్ళీ హైయెస్ట్ నెంబర్, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? డాగ్, మళ్ళీ నెక్స్ట్ లెటర్ వచ్చింది. నెక్స్ట్ లెటర్ కూడా కాదు, ఇది ఆల్ఫాబెట్స్ డిఫరెంట్గా వచ్చాయి చూడండి. అట్ నథింగ్ బట్ ఇక్కడ టీ వచ్చింది, జీ వచ్చింది, మళ్ళీ క్యాట్ కూడా కాదు, ఏ ఓ బ్యాట్ వచ్చింది, డాగ్ వచ్చింది. అంటే ఇక్కడ లోయెస్ట్, మళ్ళీ హైయెస్ట్, మళ్ళీ లోయెస్ట్ వచ్చేలా ఉంది. ఇక్కడ వరకు అయితే స్టెప్ ఇక్కడ వరకు అరేంజ్ అయింది కదా. అంటే ఇక్కడ వరకు యాస్టీజ్ అలాగే ఉంటుంది, ఇంకేది చేంజ్ అవ్వదు. 59 బ్యాట్, 43 డాగ్, ఇది ఇలాగే ఉంటుంది, రైట్. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం అరేంజ్ చేయగలిగితే, ఇప్పుడు ఒక లెటర్ ఒక వర్డ్ అట్లా అవుతుంది, కానీ 2 లెటర్లు అయితే ఒక దగ్గర ఉంటాయి కదా. అంటే ఇంకొక స్టెప్ ఉంది, స్టెప్ లేదని చెప్పడానికి చాయిస్ అనేది లేదు ఇక్కడ మనకి. ఖచ్చితంగా ఇంకొక స్టెప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు కామన్గా ఉన్న ఆప్షన్ ఏముంది అక్కడ? 59 బ్యాట్ లేదు, 59 డాగ్ లేదు. అంటే ఇంకా ఉన్న ఒకే ఒక స్టెప్ ఆప్షన్ 3 ఒకటే కదా. సో యాస్టీజ్ ఉన్నది ఇక్కడ, రైట్. సో ఇలా ఆప్షన్తో ఎలిమినేట్ చేసుకోవచ్చు వీటిని బట్టి. సో పీక్యూ షోన్ బిలో, సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో ఇక్కడ ఏమో చాలా సింపుల్గా ఎస్తో స్టార్ట్ అవ్వాలి. సో ఎస్ తోటే స్టార్ట్ అని SU 8 ఉండాలి. ఇక్కడ SU 0 ఉంది, SU 0 ఉంది, SU 8. ఈ రెండింటిలో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే, సో మీకు చూడండి G8 ఇచ్చాడు, GO ఇచ్చాడు, GO, కాబట్టి G8 రాదు, కాబట్టి ఓన్లీ ఆప్షన్ 1. సో మిర్రర్ ఇమేజ్ వీటిలలో మీరు కొంచెం ఎక్కువగా ఆప్షన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా బేస్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుంటే మనం చాలా సింపుల్గా డయాగ్రామ్ అన్న ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ నా బేస్ డయాగ్రామ్స్ ఏంటి? ఫైండింగ్ ట్రయాంగిల్స్లో మీకు ఆల్రెడీ చెప్పింది, క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, రైట్. ఇలా వచ్చినప్పుడు ఒక దాంట్లో 8 ఉంటాయి. సో 8 8 8 24 ప్లస్ ఈ 2 కలవడం వల్ల ఎక్స్ట్రా 2, ఈ 2 కలవడం వల్ల ఎక్స్ట్రా 2. సో చెప్పాలంటే 8 3 8 8 8 8 3 24, 24 ప్లస్ 4 ఎంత? 28 ప్లస్ ఎక్స్ట్రా ఇంకేమొచ్చినాయి? ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇటు ఒకటి ఉంది, ఇటుకొస్తకి ఇటు ఒకటి ఉంది, ఇవి రెండు. సో ప్లస్ 4 ఎంత అండి? 32. సో ఇంకా దాంతో కంటిన్యూషన్ ఎక్కడ కూడా లేదు, కాబట్టి వీ కెన్ గో ఫర్ 32. నెక్స్ట్ 1st January 1996. 1st January డేట్ మంత్ సేమ్ ఉందబ్బా, కాబట్టి మీరు మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 1st January 1907 అండ్ 1st January 1998 ఇదే కదా అడిగింది. సో ఇది మాన్యువల్గా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది, ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదనుకో, మీరు చేయగలరు. సో థర్స్డే, సో ఈ థర్స్డే అంటే ఇది లీప్ ఇయర్ ఉంటుంది మధ్యలో, లీప్ ఇయర్ కాబట్టి సో వెన్స్డే ఫ్రైడే సాటర్డే అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్లస్ 1 డేనే కాబట్టి ఇది సండే అవుతుంది. ఇక్కడ మొత్తం 2 odd days ఉంటాయి. ఓకే, విచ్ నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు ఈక్వేషన్ ద కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ డివిజిబిలిటీ సైన్ అనేది కొంచెం మిస్ అయిందండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ 65 అక్కడ 65/13 అయితే డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ 17 and 13 చేంజ్ చేస్తే 17 13 కూడా చేంజ్ చేస్తే పాసిబిలిటీ ఉంది, రైట్. ఎలా చెప్పండి? 17 ఇక్కడికి వచ్చింది అనుకోండి, అసలు 13తో డివిజిబుల్ అవుతుందా? ఫస్ట్ ఇక్కడ చూడండి, 13 65 5 టేబుల్లో పోతుంది. అంటే 17 తీసుకొస్తే 17 టేబుల్ అయితే వెళ్ళదు కదా, 17 టేబుల్లో వెళ్ళదు కాబట్టి 17 అనేది ఇక్కడికి చేంజ్ చేయొద్దు, అంటే తీసేద్దాం. నెక్స్ట్ 138 34 అన్నాడు, అది కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. 2 and 13 అన్నాడు. సో 65 డివిజిబుల్ బై 2 తీసుకొస్తే ఇది వర్కౌట్ కాదు, ఇది కూడా 65 డివిజిబుల్ బై 2 చేస్తే కూడా వర్కౌట్ కాదు, ఇది కూడా తీసేద్దాం. 82 and 34 82 and 34 82 and 34 ఇవి కూడా ఒకసారి చేంజ్ చేస్తే కనుక తీసుకుంటే, ఇక్కడ 82 ఉంది అండ్ ఇక్కడ 34 ఉంది, దీనివల్ల కూడా ఏం తెలియట్లేదు, కాబట్టి ఏదో ఒకటి చెక్ చేద్దాం, ఇంకోటి మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం, ఇది వర్కౌట్ కాకపోతే 4th వన్ ఆన్సర్ తీసుకుందాం. సో 138 2s అవ్వడం కంటే ఇది 138 అటు పంపించడం బెటర్, ఎందుకంటే చాలా హెవీ వాల్యూ వస్తుంది, కాబట్టి ఇదే అక్కడికి చేంజ్ చేసి చూద్దాం. సో 82 - 17
ప్లస్ 34 ఇంటూ 2 ప్లస్ 65/13. సో 13 5 65, 34 2 ఎంత 68, 68 ప్లస్ 5 ప్లస్ 82 మైనస్ 17 ఈక్వల్ టు ఎంత 138 అంటాం. ఇది కరెక్టా కదా చూద్దాం ఒకసారి. 17 తీసేసినాం అనుకో దీంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్. సో 82 నుంచి 17 తీసేస్తే ఇట్స్ అరౌండ్ 62 65. సో 65 ప్లస్ 68 130 133 ప్లస్ 5 సో 138 కరెక్ట్ పర్ఫెక్ట్గా. ఓకే అంటే ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. ఒకవేళ రాంగ్ అయితే 4th one రైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కమ్స్ ఇన్ ద నెక్స్ట్ అని చెప్పేసి అడిగాడు. సరే ఒకసారి చూడండి ఇక్కడ అవైలేటర్స్ ఉన్నాయి బట్ దీనిలో ఫస్ట్ ఒకటే 90 degrees ఫ్లిప్ అయింది, 90 degrees క్లాక్ వైజ్ అయింది. లేదు ఇక్కడ నుంచి చూసుకుంటే ఫస్ట్ దాంట్లో చూడండి ఇక్కడ నుంచి ఇది 90 degrees క్లాక్ వైజ్ ఫ్లిప్ అయింది. ఓకే మళ్ళీ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ ఫ్లిప్ అయింది. సెకండ్ లెటర్ కూడా అంతే, సెకండ్ లెటర్ కూడా ఇలా ఉన్నది కాస్త ఏమైంది మళ్ళీ 180 degrees యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్లు ఇవి. నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ ఇవి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ కావాలి రైట్. సో ఇక్కడ 4th లెటర్ కూడా చేంజ్ అవ్వాలి. సో 4th లెటర్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి దీనికి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎఫ్ ఇలా రివర్స్ వస్తుంది రైట్. అలా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది ఇటు సైడ్కి వచ్చేస్తుంది. సరే ఇది 180 అయింది కదా. సో ఇక్కడ చూడండి ఇది సేమ్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇది 180 అయింది, మళ్ళీ ఇది 90 అయింది, మళ్ళీ 180 కావాలి. మళ్ళీ 180 కావాలంటే ఇటు ఫ్లిప్ అవ్వాలి. ఇటు ఫ్లిప్ అవ్వాలి అంటే ఆప్షన్ 4 అవుతుంది 19th. అండ్ నెక్స్ట్ వన్ రిలేషన్స్ ఇచ్చాడు అండ్ నెంబర్ ఇచ్చాడు, స్పెక్యులేషన్ అండ్ రిలేటివ్. సరే ఇక్కడ చూడండి ఒకసారి రిలేషన్ కానీ నెంబర్ కానీ, నెంబర్ చూసుకుంటే సేమ్ ఉన్నాయి కదా అక్కడ, అంటే నథింగ్ బట్ సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ కోడింగ్ డీకోడింగే బట్ అన్ని సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం, అంటే షఫ్లింగ్ ఇచ్చాడు. ఎలా అయింది ఒకసారి చూద్దాం. URNMEB రాస్తున్నప్పుడు అర్థమైంది కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రివర్స్లో ఉందని రైట్. సో కాబట్టి ఇదే రాద్దాం ఒకసారి స్పెక్యులేషన్. సో అన్నిటికన్నా స్మాలెస్ట్ లెటర్ ఏంటిది ఏ, తర్వాత సిఏ కదా AC అండ్ నెక్స్ట్ ఈ, వెరీ గుడ్. అండ్ దాని తర్వాత ACEI, ఎల్ ఒకటి NOPSTU రైట్. సో ఒకసారి కనుక తీసుకుంటే UTSPONLIECA, వెరీ గుడ్ ఆప్షన్. సో లేదా మీరు అంతకన్నా ముందే ఆప్షన్ ఎలిమినేషన్స్ ఏమైనా చేసుకుంటే చూసుకుంటూ వెళ్ళిపోండి, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఎంబెడెడ్ అయినటువంటి ఫిగర్ ఏంటని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి అడిగింది కూడా ఏంటిది ఎంబెడెడే కదా. సో కాబట్టి చాలా సింపుల్గా చెప్పేటువంటి క్వశ్చన్. ఒకసారి చూడండి ఇక్కడ వీటిలో ఆప్షన్స్ని ఎక్కువ కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, దానిపైన సర్కిల్. సో ఇమేజ్ అన్నది మీకు ఎక్కడ జనరేట్ అవ్వదు, ఇక్కడ ఉంది కానీ దీని లైన్స్ అయితే అటాచ్ చేయలేదు, ఇది కాదు. నెక్స్ట్ ఈ పాయింట్ స్మాల్ సర్కిల్ నుంచి లైన్ అనేది ఎక్కడ మీకు అంతగా సర్కిల్ టు సర్కిల్ అసలు ఏం లేదు ఇక్కడ ఇమేజ్ కూడా. అండ్ నెక్స్ట్ 2 స్క్వేర్స్, ఇక్కడ ఓన్లీ సింగిల్ స్క్వేర్ ఉంది కానీ డబుల్ స్క్వేర్లు కూడా కనిపించట్లేదు. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ రైట్. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ పర్ఫెక్ట్. అండ్ వైల్ ఇంట్రడ్యూసింగ్ రోహన్, జగేష్ షెడ్ ఏం చెప్పచ్చు చూడండి. జగేష్ చెప్తున్నాడు ఐ ఆమ్, అంటే జగేషే కదా. సో జగేష్ ఈజ్ ఐ ఆమ్ హస్బెండ్ ఆఫ్ రోహన్స్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, రోహన్స్ నుంచి, పేరు నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చాలాసార్లు చెప్పాను కదా. సో ఐ ఆమ్ రోహన్స్. సో రోహన్స్ ఏంటి చదవండి ఒకసారి. రోహన్స్ వైఫ్ వాళ్ళ, రోహన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వాళ్ళ కూతురు ఏంటిది, ఫాదర్ ఇన్ లా కూతురు ఏమవుతుంది, వైఫ్ అవ్వచ్చు, సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు, వాళ్ళ హస్బెండ్. సో వాళ్ళ హస్బెండ్ అంటే ఏంటిది ఖచ్చితంగా సిస్టర్ ఇన్ లా వాళ్ళ హస్బెండ్ అవుతాడు. సో జగేష్ సిస్టర్ ఇన్ లా వాళ్ళ హస్బెండ్. సో సిస్టర్ ఇన్ లాస్ హస్బెండ్. సో భార్య వాళ్ళ ఫాదర్
మామ, ఐ మీన్ ఫాదర్ ఇన్ లా కూతురు, సిస్టర్ ఇన్ లా వాళ్ళ హస్బెండ్. ఓకే. సో, హౌ రోహన్ సన్ ఈజ్ రిలేటెడ్ టు జగేష్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఏంటిది? ఈ రోహన్ ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో, ఈ వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండే జగేష్ అన్నమాట. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే హౌ ఈజ్ రోహన్ సన్ ఈజ్ రిలేటెడ్ టు జగేష్. సో, జగేష్‌కి ఏమైతాడు? సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళ ఏంటిది? ఆహ్, క్లియర్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ ఫీలింగ్ రావాలి. వీళ్ళిద్దరు ఇంకా బ్రదర్స్ ఫీలింగ్స్ కనుక వస్తే హి విల్ బికమ్ నెఫ్యూ. ఎందుకంటే వాళ్ళ పక్కన పిల్లలు గదా! కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు? నెఫ్యూ అని చెప్పొచ్చు. రైట్? అండ్ నథింగ్ బట్ వీళ్ళిద్దరూ కపుల్స్. అంటే వీళ్ళ భార్య వాళ్ళ చెల్లె లేదా అక్క వాళ్ళ కొడుకన్నమాట. లేదా వీళ్ళిద్దరు చూసుకుంటే బ్రదర్స్ అవుతారు. బ్రదర్స్ అవుతారు. అంటే వీళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లలైనా గూడా వీళ్ళు ఏమని చెప్పుకోవచ్చు? నెఫ్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సెట్ అనాలజీ 23 ఒకసారి కనుక చూసుకుంటే ఫస్ట్ వాడిచ్చింది చాలా సింపుల్‌గా ఇచ్చినటువంటి క్వెషన్. ఇక్కడ లాజిక్ ఏ ఏ కాకపోతే నంబర్స్‌ని డివైడ్ చేయొద్దని చెప్పాడు. సో, అది డివైడ్ చేయకుండా గనుక మనం ఒకసారి చూసుకోగలిగితే ఫస్ట్ 2 హైయెస్ట్ నంబర్స్, ఒక స్మాలెస్ట్ నంబర్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూసుకుంటే సిరీస్‌గా లాగా లేదు, స్క్వేర్స్, క్యూబ్స్‌గా లేవు కాబట్టి. సో, 571 - 397 ఎందుకు మైనస్ అంటే ప్లస్ చేస్తే మనకి 87కి సంబంధం లేదు కదా! మైనస్ చేసి చూద్దాం. సో, మైనస్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతది ఇక్కడ? రైట్? ఇక్కడ ఆన్సర్ గనుక చూసుకుంటే యూ విల్ గెట్ 170 174 అంతే 174. సో, 174 అనేది ఇక్కడ మీకు మిగిలింది. అంటే 174కి 87 కనెక్షన్ ఉందా అంటే బై 2 చేయొచ్చు కదా! సో, 80 2 జా 60, 160 అండ్ 7 2 జా 14 అంతే కదా! సో, కాబట్టి ఈక్వల్ చేస్తే 87 అవుతుంది. అంటే ఇది కూడా కరెక్టేనా అంటే సో, ఇప్పుడు 20కి డబుల్ ఎంత? 40. సో, మరి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 40 కదా! సో, 40లో హాఫ్ చేస్తే వచ్చేది 20. రైట్ కరెక్ట్‌గానే ఉంది. సో, ఇక్కడ కూడా మనకు కావాల్సింది వీటిలో డిఫరెన్స్ అనేది దీనికి డబుల్ ఉండాలి. రైట్? సో, ఒకసారి చూడండి. ఇప్పుడు 7కి 7 - 6 అంటే ఎంత? 7 - 6 అంటే 1 కదా వచ్చేది. సో, 56ని డబుల్ చేస్తే 6ని డబుల్ చేస్తే మనకి ఎంత రావాలి? 2 రావాలి లాస్ట్‌కి నంబర్. కాబట్టి ఇది వర్కౌట్ కాని థియరీ. అంటే ఇది రాంగ్. అండ్ ఇక్కడ 5కి 4కి డిఫరెన్స్ ఎంత? 5కి 4కి డిఫరెన్స్ 1. 9ని డబుల్ చేస్తే లాస్ట్‌కి 8 వస్తది. రైట్? ఇది కూడా వర్కౌట్ కావట్ల. 8కి 2కి డిఫరెన్స్ ఎంత? లాస్ట్ నంబర్ ఏమవుతది ఇక్కడ? 6 వస్తది. రైట్? సో, ఇక్కడ క్లియర్ చూసుకుంటే 3ని డబుల్ చేస్తే 6 ఇది కొంచెం పాసిబుల్ అయ్యే రీజన్ ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్ నంబర్ 4 - 4 0. 2ని డబుల్ చేస్తే 4 వస్తది. అంటే ఆప్షన్ సి ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఓన్లీ లాస్ట్ డిజిట్ కింద కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా చెప్పినటువంటి క్వెషన్. అంటే ఒక మాటలో చెప్పాలంటే 928 - 442 చేసి బై 2 చేస్తే యూ విల్ గెట్ 243. నెక్స్ట్. సో, వాట్ ఈస్ డిజిటల్ అండ్ వాలెట్ యొక్క కోడ్ ఏంటని అడిగాడు. చూడండి. క్యాష్ డిజిటల్ రివార్డ్ పాయింట్స్ ఇచ్చాడు. వాలెట్ బ్లాక్ పాయింట్స్ ఇచ్చాడు. డిజిటల్ మనీ వాలెట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనీ రిపీట్ అవుతుంది. డిజిటల్ కూడా రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి. వాలెట్, డిజిటల్ 2 రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే మనీ ఇంకెక్కడ రిపీట్ కాలేదు. సో, ఫస్ట్ దాంట్లో ఇక్కడ డిజిటల్ రిపీట్ అవుతుంది. ఈ రెండిట్లో కోడ్ వచ్చేసి బీబీ రిపీట్ అవుతుంది. అంతే ఇంకేం రిపీట్ కావట్లే. నెక్స్ట్ దీంట్లో మీకు వాలెట్ రిపీట్ అవుతుంది. అండ్ దీంట్లో కామన్‌గా రిపీట్ అవుతున్న కోడ్ సీసీ. సో, కాబట్టి బీబీ అండ్ సీసీ. వాలెట్ ఈజ్ నథింగ్ బట్ సీసీ అండ్ బీబీ. సో, ఆప్షన్ ఏం తీసుకోవచ్చు? సీసీ, బీబీ. దట్స్ ఇట్. ఆప్షన్ 4 24. అండ్ 25కి వచ్చేసరికి చూడండి ఒకసారి. 21, 16 ఈజ్ రిలేటెడ్ టు 29. సో, 21, 16, 29కి రిలేటెడ్ అంట. ఇన్ సర్టెన్ వే 18, 30 అన్నది 33కి రిలేటెడ్ అంట. సో, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 25, 58 దేనికి రిలేటెడ్ అంటున్నాడు. సరే ఒకసారి చూడండి. 21 + 16 చేస్తే 29 వస్తదా? లేదు. ఇక్కడ 2 హైయెస్ట్ నంబర్స్ ఫస్ట్‌లో, లాస్ట్‌లో ఉన్నాయి. చూడండి మిడిల్‌లో తక్కువ ఉంది. సో, ఈ రెండిటికి డిఫరెన్సే 8. సో, 8 × 2 16 అయింది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 15. సో, 15 2 30 అయింది. సో, అప్పుడు మనకి ఇక్కడ ఇంకొక నెంబర్ ఇక్కడ x కదా! సో, దీనికి డిఫరెన్స్ రావాలి. ఇది 58 అంటే 58 కాకముందుకి ఎంత? 20 సారీ ఇట్స్ మై బ్యాడ్. 58 అంటే 29. సో, ఇది 29 డిఫరెన్స్ రావాలంటే దీనికి 25కి దీనికి 29 డిఫరెన్స్ ఉండాలి. సో, 25కి దీనికి 29 డిఫరెన్స్ అంటే ఇట్స్ డెఫినెట్‌లీ 54. రైట్? సో, x వాల్యూ 54 అయితే అప్పుడు దీనికి డిఫరెన్స్ 29.
సో 29 2 58 అని చెప్పొచ్చు ఆప్షన్. థ్యాంక్ యూ.